ఉపాధ్యాయులు 5,065 మంది అట. ఓకే. ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2026లో మొత్తం 5,065 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ టీచర్లు అంటే టీచర్ ఉద్యోగ విరమణ పొందుతున్నారు. జూన్లో అత్యధికంగా 632 అట. అంటే ఈ రోజుకి మనకు జూన్ అయితే అయిపోయింది, అంటే ఈరోజు జూలై 1 కదా. సో అంటే ఈ మంత్లోనే మనము 632 మెంబర్స్ అయితే ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క పదవీ విరమణ పొందిండ్రు. వచ్చే సంవత్సరం అంటే 2027లో ఎంత 5118. అలాగే నెక్స్ట్ 2028లో 4921 4921 మంది రిటైర్ కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది. 2024లో 3,514 మంది, 2025లో 4,250 మంది ఉద్యోగ విరమణ చేశారు. మొత్తం మీద 2024 నుంచి 2028 వరకు 5 ఏళ్లలో 22,868 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతారు. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10,000 మంది టీచర్లను కొత్తగా నియమించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ 2.5 ఏళ్లలో ఎక్కువ సంఖ్య రిటైర్ అయితే అయ్యారని ఇక్కడ తెలిపారు. అంటే మనం ఇక్కడ డిఎస్సి 2024లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఓకే. ఇంకొకటి చూసుకున్నట్లయితే త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు. ఓకే. ఒక్కసారి వీటి గురించి చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు, సీఎం దగ్గర ఫైల్, గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లట. ఓకే. రాష్ట్రంలో భూముల సర్వే ప్రక్రియ మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో దాదాపు 400 మంది రెగ్యులర్ సర్వేయర్లు పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సిద్ధం చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉంది. ఓకే. సీఎంఓ అంటే సీఎం ఆఫీస్ అన్నట్టు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వే సేవల డిమాండ్లు దృష్టిలో ఉంచుకొని ఈ రిక్రూట్మెంట్ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలో మనకు బౌండరీ అండ్ ల్యాండ్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి మనకు ఎక్కువ హ్యూమన్ రిసోర్స్ కావాలి కాబట్టి ఈ రిక్రూట్మెంట్ని అయితే మ్యాక్సిమం తొందరలోనే కంప్లీట్ చేస్తారైతే మేము అనుకుంటున్నాము. ఉన్న మండలాల్లో సగం ఇన్ఛార్జులే అట. రాష్ట్రంలో ప్రస్తుతం 621 మండలాలు ఉండగా అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వేయర్ల సంఖ్య లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం సగం మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్లు ప్రస్తుతం 2,29,00,000కు పెరగడంతో పనిభారం తీవ్రమైంది. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ప్రతి 2 లేదా 3 మండలాలకు కలిపి ఒక సర్వేయర్ ఇన్ఛార్జ్గా వ్యవహరించాల్సి వస్తుంది. దీంతో ఒక మండలంలో సర్వే పనులు జరుగుతున్నప్పుడు మిగిలిన మండలాలు అతను ఇన్ఛార్జ్ చేసినటువంటి ఒక 3 మండలాలు ఉన్నప్పుడు, ఒక మండలంలో పనిచేసినప్పుడు ఇంకో 2 మండలాలు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ పెండింగ్ ఉండిపోతున్నాయని గమనించారు. భూముల సరిహద్దులు లెక్కింపు, సబ్ డివిజన్ పనుల కోసం దరఖాస్తు చేస్తున్న సామాన్య ప్రజలు సుదీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ పనిభారం సర్వే క్వాలిటీపై కూడా ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు. ఓకే. దీనికి సంబంధించి త్వరలోనే భూములు రీసర్వే టెక్నాలజీతో పనులు అనేటువంటి కాన్సెప్ట్ తోటి కూడా వస్తున్నారు. రాష్ట్రంలో 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను సెలెక్ట్ చేసి భూముల రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా దశల వారీగా మొత్తం భూములను సమగ్రంగా రీసర్వే చేయాలని భావిస్తుంది. నిజాం కాలం నాటి పాత నక్షాలు లేని అంటే
వాళ్ళకు 378 గ్రామాల్లో ఇప్పటికే 5 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా మిగిలిన 373 గ్రామాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ సర్వే ప్రాసెస్లో గొలుసులు, టేపుల వంటి పాత పద్ధతులను స్వస్తి పలికి డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, తర్వాత క్యూజీఐఎస్ వంటి అత్యాధునికంగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే 414 రోవర్స్ కొనుగోలు చేయగా త్వరలోనే మరో 400 రోవర్స్లను సేకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సేకరించిన సమాచారాన్ని భూభారతి పోర్టల్లో నమోదు చేసి ఇంటిగ్రేటెడ్ భూభారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ను తప్పనిసరిగా చేయాలనుకుంటున్నారు. ఓకే, చేయనున్నారు. తర్వాత ఇంకేంటిది, లైసెన్స్డ్ సర్వేర్లు ఉన్నట్టా లేనట్టా అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, భూముల సర్వేర్కు రెగ్యులర్ సర్వేర్లకు తోడు లైసెన్స్ సర్వేర్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఎక్కడా కూడా వారిని వాడుకోవడం లేదు. గత ఏడాది మేలో నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేర్లను తీసుకున్నారు. వీరికి ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించి విధుల్లోకి చేర్చుకున్నారు. ప్రతి మండలానికి 4 నుంచి 6, అంటే 4 to 6 అన్నట్టు 4 నుంచి 6 సర్వేర్లను కేటాయించారు. అయితే విధుల్లోకి చేరి నెలలు గడుస్తున్న క్షేత్రస్థాయిలో వీరి పరిస్థితి ఏంటిది, అగమ్య గోచరంగా మారింది. అంటే వీళ్ళు అంతగా ఎఫెక్టివ్ లేనట్టు. అసలు వీరు ఏ పరిధిలో పనిచేయాలి, ఏ రికార్డులను పరిశీలించాలి అనే దానికి సంబంధించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను చేయలేదు. ఓకే, సో ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనమైతే డిస్కస్ చేస్తున్నాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. టీజీటెట్ డిఎస్సి యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ అందిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అందిస్తున్నాం. అలాగే కింద మీకు డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.